హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఊరేసుకొని సచ్చినా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. పోయి నీ మామని అడుగు. నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. అందుకే ఇవాళ చెప్తున్నా, ఈ వేదిక మీద నుంచి ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు, ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా, రైతులకు నోటీసులు ఇస్తున్నట్ట డిసిసిబి బ్యాంకు వాళ్ళు. ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు. మిర్చితో సహా అనా పైసతో సహా మీ పైసలు 15 ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు, కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా. మాది జిమ్మెదారీ రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది. 15 ఆగస్టు లోపల నీకు అప్పు కడతాం. మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏదన్నాడు, కందులు వేస్తే కొనటోళ్ళు లేడన్నాడు, మిర్చి వేస్తే తెగులు వచ్చి చచ్చిపోయింది, పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది, మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పింది కేసీఆర్. చివరి గింజ వరకు కొంటా అని మాట ఇచ్చాడు. ఈ తాగుబోతోని మాటలు నమ్మి మొత్తం రాష్ట్రం అంతా వరి వైపు మళ్ళింది. రాష్ట్రం అంతా వరి దిక్కు మళ్ళీ నాకు ఒక్క మాట సావు కబురు చల్లగా చెప్తున్నాడు, మీరు ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే కొనేటోడు ఉండడని. ఈడానే వ్యవసాయాన్ని బాగు చేసేటోడు ఈ తాగుబోతు మాటలు నమ్మి మళ్ళీసారి పార్లమెంట్లో ఓట్లు వేయాలనా? ఆ ఎలా ఎఫ్సిఐ ద్వారా కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్యాడీ కొనకపోతే దీక్షలు చేసి, రైతు దీక్ష చేసి నేను కోమటిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కొనిపించిన పరిస్థితులు తేలేదా? అందుకే ఈరోజు తెలంగాణ రైతులు పండించే ఒడ్లు కొనుగోలు చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మాది. ఎవరు ఒడ్లు పండించుకుంటారో మీరు పండించుకోండి అని చెప్పి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కుటుంబ పెద్దగా అంటే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా నాదే. కానీ పెద్దలు చెప్పిన ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. మరి మన ఇల్లు కొడంగలే కదా, మన కుటుంబం కొడంగలే కదా, మీరే కదా నా బలగం, నా బంధువులు. ఇవాళ మీరీడ 50,000 మెజార్టీ ఇవ్వకపోతే రేపు అసెంబ్లీలో పార్లమెంటులో ఏమంటారు? రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కానీ కొడంగల్ 50,000 మెజార్టీ కూడా తేలేదనే ప్రమాదం ఉంది కదా. అందుకే ఈరోజు నా కుటుంబ సభ్యులైన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, ఏ వేదిక మీద ఉన్న నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే 20 రోజులు అత్యంత కీలకం, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న రోజులు. ఈ 20 రోజులు ఇప్పుడు నాకు మొత్తం లెక్క రాసిచ్చారు మా బొమ్మరాజపేట వాళ్ళే. మరి 25 తారీఖు నుంచి 5 తారీఖు అన్నాడు మా నరసింహ, ఎక్కువ రోజులు తీసుకున్నాడు. మరి మిగతా వాళ్ళంతా 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపలనే డోర్ టు డోర్ చేస్తామన్నారు. మరి 30 తారీఖు తర్వాత మళ్ళీ 1-2 రోజులు సెలవు తీసుకొని మళ్ళీ 2వ రౌండ్ కూడా పోవాలి. నేను కార్యకర్తలకు ఒకటే సూచన చేస్తున్నా, ఇంటింటికి పోండి, వాళ్ళకి సిలిండర్ వచ్చిందా కనుక్కోండి, రైతు రుణమాఫీ ఉంటే ఎంత ఉన్నదో కనుక్కోండి, మళ్ళీ వాళ్ళ రైతులకు రుణమాఫీ చేయాలి, జీరో బిల్లు వచ్చిందా లేదా కనుక్కోండి, ఆర్టీసీ బస్సులో అమ్మలెక్కల అమ్మగారింటికో అత్తగారింటికో గుడికో దేవాలయం దర్శనానికో పోయినరా లేదా కనుక్కోండి, రాజీవ్ ఆరోగ్యశ్రీలో వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోండి, వాళ్ళ సమస్యలు కనుక్కొని రాసుకుంటే మన దగ్గర మొత్తం డేటా ఉంటుంది. ఆ డేటా ప్రకారం మనం ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఉంటుంది. కాబట్టి ఇంటింటికి పోవాలి, ఆర్భాటపు ప్రచారాలు కాదు. పొద్దున మగపిల్లలు తిరగాలి, సాయంత్రం మా అక్కల్ని ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టమని ప్రతి ఇంటికి మా ఆడబిడ్డలు పోయి బొట్టు పెట్టి ఓటు అడగాలి. మన సాంప్రదాయం అది. ఏదైనా ఉంటే పేరంటానికి పిలిచినట్టు
బొట్టు పెట్టి పోలింగ్ బూత్కు రమ్మని చెప్పాలి. ఇక బీజేపీలకు ఒకటే పిచ్చి పట్టుకున్నది. ఇక ఆ పిచ్చి నాకు అర్థమే అవుతలేదు. ఏది వచ్చినా సరే రోడ్డు ఎక్కుతారు, గోడల మీద రాస్తారు. అరే నాయన, మా తాతలు ముత్తాతలు 10 తరాల నుంచి మేము హిందువులమే, మేము దేవుళ్ళకు పూజలు చేసిన వాళ్ళమే. దేవుడు అంటే గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బజార్లో పోతే వీధులకెక్కి అరిస్తే అది భక్తి కాదు. ఇతరులను అవమానిస్తే అది గొప్పతనం కాదు. హిందూయిజంలోనే మత సామరస్యం ఉంది, పరమతాలను సమానంగా గౌరవించమని ఉంది. మన పెద్దలు సంస్కృతి సాంప్రదాయాన్ని మనకు నేర్పినరు. ఊర్లలో పీర్ల పండుగ ఎవరు చేస్తారా? మనం కాదా చేసేది, సాయిబులు చేస్తారు. ఏ ఊర్లో పీర్ల పండుగ ఉన్నా మనమే ముందుగాలు ఉంటుంది. ఏ రంజాన్ ఉన్నా మనమే పోయి అలాయ్ బలై వాళ్ళతో కలుస్తుంది. మన ఇంట్లో దసరా పండుగ ఉంటే ముస్లిమ్స్ మన ఇంట్లోకి వస్తలేరు. క్రిస్మస్ ఉంటే మనం పోయి చర్చిలో పోయి వాళ్ళని కలిసి వస్తలేమా? కేక్ తినొస్తలేమా? 100 ఏళ్ల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఇప్పుడు బీజేపీలకు పిచ్చి ముదిరి ఏది పడితే అది చేసి పంచాయతీ పెట్టి ఎన్నికల్లో నెగ్గాలనుకుంటారు. ఇవాళ వాళ్ళ ఎన్నికల కోసం పంచాయతీ పెడితే రేపు మన ఊర్లో కలిసి ఉండేది మనమే కదా. చిచ్చామాము అని పిలిచేది మనమే, కలిసి ఉండేది మనమే కదా. రేపు వీడు పోతాడు, ఓట్లు తెప్పించుకొని రేపు కలిసి ఉండేది ఎవరని నేను అడుగుతున్నా. అందుకే బీజేపీ చేసే ప్రచారంలో పడకండి. మోడీ 10 ఏళ్ళు ఏది చేయలే. ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. రైతులకు ఆదాయం 2 చేస్తా అన్నాడు, చేయలే. పేదోడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు, పైసా కూడా వేయలే. ఏమి చెయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. అందుకే